నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఇది డే 2 ఇన్ గుడివాడ. అసలు ఇంతకీ మేము గుడివాడ ఎందుకు వచ్చాము మీకు చెప్పలేదు కదా, లాస్ట్లో చెప్తానులేండి. పొద్దున్న 5:30కి లేచిపోయాం. బయట వాతావరణం చాలా బాగుంది, కానీ అప్పుడు నేను వీడియో తీయలేదు. ఇల్లు అయ్యి ఊడ్చుకొస్తుందని ఈలోగా తెల్లారిపోయింది అనమాట. తర్వాత మా చెల్లి లేచి బయట వాకిల్ అది ఊడ్చింది. ఈ లోపు మా మావయ్య గారు నీళ్ళు పెట్టేశారు. ఇక్కడ నీళ్ళు చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో, అలాగే నురగలు కూడా వచ్చేసాయి. ఏంటో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటాయి వాటర్. ఇంతకు ముందు వీళ్ళు ఈ చెరువు నీళ్ళు తాగేవాళ్ళంట. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడే జబ్బులు వస్తాయని అంటారు మా మావయ్య గారు అప్పుడప్పుడు. ఒక్క రోజుకి ఏదోలాగా అడ్జస్ట్ అయిపోయి ఆ నీళ్ళతోనే స్నానాలు చేసేసి శుభ్రంగా టిఫిన్ తిని బయలుదేరామన్నమాట. దూరం వెళ్ళాలి కదా, అందుకని చెప్పి పొద్దున్నే బయలుదేరిపోయాం. అసలు 8ంటికి అన్నారు కానీ 9:15 అయిపోయింది టైం. అసలు ఆ గుడివాడ దాటడానికి చాలా టైం పట్టింది. ఫ్లైఓవర్ దగ్గర ఎన్ని కుదుపులో అది దాటామనే లోపు పామరం నుంచి కొడాలికి వచ్చే దారి ఉంది బాబోయ్. అసలు కృష్ణా జిల్లా రోడ్లు ఇలా ఉంటాయి అనుకోలేదు. ఎప్పుడో 8 years బ్యాక్ వచ్చాను, అప్పుడు చాలా బాగుండేవి రోడ్లు. ఇప్పుడు మా సైడ్ రోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఈ రోడ్లు వామ్ము. చల్లపల్లి నుంచి అయితే బాగానే ఉంది. తర్వాత అక్కడి నుంచి వేరే రూట్ ఏదో తిప్పారు, పాగోలంట. దాని మీదుగా బొబ్బర్లంకి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే మా మావయ్య గారు వాళ్ళ మనవరాలది ఓనీలు ఫంక్షన్ అనమాట. వాళ్ళు బట్టలు ఇవ్వడం అంటారు. ఫస్ట్లో బట్టల ఫంక్షన్ అంటే మనకు అర్థమయ్యేది కాదు. ఎలా అయితే ఆ లోరీ చేరిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి టైం 11:15 ఎంత అవుతుంది. ఇంకా దిగి ఆ బుడ్డదాన్ని చూసేసి తర్వాత భోజనాలు చేసి అక్కడి నుంచి బయలుదేరిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. నేనైతే కృష్ణా జిల్లాలో ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఫంక్షన్ అయిపోయాక మోపుదే వెళ్ళిపోయాము మా చిన్నత్తయ్య వాళ్ళ ఊరు. ఆ వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సరే, మళ్ళీ కలుద్దామే.